వరంగల్ భద్రకాళిగుడ్ల శాకంబరి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా షురువైనాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అలంకారంలా భక్తులకు కనిపించనున్నారు. ఉదయం అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, మంత్రపుష్పములు సమర్పించారు అర్చకులు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. వరంగల్ భద్రకాళిగుడిల శాకంబరి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం చేశారు. అమ్మవారిని గజమాలలు, కూరగాయలతోటి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అటెన్కా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శాకంబరి ఉత్సవాలు నిర్వహించడంతోటి వర్షాలు బాగా పడి కరువు లేకుండా అందరూ సంతోషంగా ఉంటారన్నారు అర్చకులు. జనం సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. శాకంబరి నవరాత్రులు అంటారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి జరిపే నవరాత్రులను. ఒకసారి లోకంలో కరువు ఏర్పడిందట. మునులంతా అమ్మవారిని ప్రార్థించారట. అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుంచి శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది. అమ్మవారి నుంచి ఆవిర్భవించిన శాకాలు మనుష్యులకు ముసలితనమును, జ్వరమును రానియవట. శాస్త్రమూర్తి రహస్యత్రయంలో చెప్పబడిన మేరకు ఈ పద్ధతులన్నీ ఇక్కడ ఆచరిస్తారు. ఉత్సవాల భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కార్పొరేటర్లు, ఆఫీసర్లకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 1008 ఘటాలతోని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 1008 ఘటాలలో దేశంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూజ చేసి తద్వారా అమ్మవారికి సమర్పించి శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శాకంబరి ఉత్సవాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు నిధులు కూడా కేటాయిస్తుందన్నారు అర్చకులు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత పేరు పొందినటువంటి అమ్మవారి ఆలయం లోపల శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఒక విధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా ఈరోజు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ఎక్కడ కూడా మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా జరగని విధంగా ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు కేవలం భద్రకాళి దేవస్థానంలో మాత్రమే జరుగుతాయి. ఉత్సవాల్లో మొదటి రోజు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. నగరం నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.